హాయ్ అండి అందరికీ. దొండకాయ ఫ్రై అయితే చేశాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దొండకాయల్ని బాగా కడిగిన తర్వాత రౌండ్గా లేదా నిలువుగా ముక్కల్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరిపిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్‌కి తగ్గ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే అసలు ఎక్కువగా యాడ్ చేయకండి. చాలా కొంచెం వేయాలి. తడి పొడిగా ఉండేలా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది పిండి. అంత బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపిన దొండకాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత తీసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేస్తాం కదండి. సెకండ్ టైం వేసి ఫ్రై చేసినప్పుడు మనం ముందుగా వేసి ఫ్రై చేసినా కూడా సెకండ్ టైం వేసిన దాంట్లో వేసి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మీకు నచ్చితే పల్లీలు కూడా వేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.